హైదరాబాద్ పుస్తకాల పండుగ మళ్ళీ వస్తున్నది. ఏటేటా అత్యంత జనాదరణ, చాలామంది సందర్శకులు, పుస్తకాలు కొనేవాళ్ళు పెరగడం, పుస్తక చైతన్యాన్ని కూడా పెంచుతున్న హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ మళ్ళీ వస్తున్నది. 38వ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 19 నుంచి 20 దాకా జరుగుతున్నది. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉద్యమ సందర్భం, అట్లాగే ఆ ఉద్యమంలో వచ్చిన సాహిత్యము, ఆ తర్వాత దాని ప్రభావం వల్ల హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రామినెంట్ పుస్తక ప్రదర్శనగా రూపుదిద్దుకున్నది. ఎందుకంటే ఆ ఉద్యమ వాతావరణము, అప్పుడు విపరీతంగా వచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాల మీద జరిగిన చర్చలు, అట్లాగే చాలా నవలలు లాంటివి రావడము, కవిత్వం రావడము, ఈ వాతావరణం వల్ల హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ అనేది లక్షలాది మంది సందర్శించే స్థాయికి వెళ్ళింది. ఇది 38వది. కానీ తెలంగాణ వచ్చినాక దాని స్వరూప స్వభావాలే మారిపోయినాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ ప్రభుత్వంలో ఇది 2వ బుక్ ఎగ్జిబిషన్. అట్లాగే కొత్తగా యాకూబ్ వాళ్ళ నాయకత్వంలో కూడా ఇది 2వ బుక్ ఎగ్జిబిషన్. పోయినసారి కూడా విజయవంతంగా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించినారు. ప్రత్యేకంగా పుస్తకాలకు ఆదరణ పెరగడానికి, పుస్తకాలు చదవాలనే ఒక రచయితలు, కళాకారులు, జర్నలిస్టులతో కలిసి ఒక ఊరేగింపును కూడా ఆర్గనైజ్ చేసినారు. అట్లాగే పుస్తకాలు చదవండి అనే ఒక సందేశాన్ని కొత్తగా ఇచ్చినారు. దాని ప్రకారమే, అది కాకుండా ఇంకొక విశేషం ఏమిటంటే, మన తెలంగాణ వైతాళికులు అనదగ్గ వాళ్ళు, వాగ్గేయకారులు అనదగ్గ వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రచయితలు, వీళ్ళందరి పేర్లతో వేదికలు పెట్టడము, ఆ వేదికలలో అలశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళ పేరు పెట్టడము, గద్దరన్న పేరు పెట్టడము, ఇట్లాంటివన్నీ కూడా ఒక సాంప్రదాయంగా తెలంగాణ తనం ఉట్టిపడేలాగా హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లు జరగడం అనేది నిజంగా కూడా ఒక గొప్ప విషయం. 38వ ఎగ్జిబిషన్ కూడా పాఠకులలో విపరీతంగా చదువు మీద ఆసక్తి పెంచడము, పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పెంచడము అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని జరగాలని, జంజీ తరాలలో పుస్తకాలకు ఆదరణ లేదని అంటున్నారు. కానీ వర్ధమాన రచయితలందరూ కూడా చాలా భిన్నమైన, చాలా కొత్త వస్తువులతో ఇవాళ కవిత్వాన్ని, కథలని, నవలని తెస్తూ ఉన్నారు. వీళ్ళందరూ విజయవంతంగా ఈ బుక్ ఎగ్జిబిషన్ని ఉపయోగించుకొని మరింత పుస్తకం మీద ఆసక్తి పెంచి, నిజానికి బుద్ధి వికసించాలన్నా, మనలో 4 పదాలు నిండాలన్నా పుస్తకం మాత్రమే సాధనం. ఆ పుస్తకాలు వర్ధిల్లాలని, ఆ పుస్తకాలను వర్ధిల్లింపజేస్తున్న బుక్ ఎగ్జిబిషన్ వర్ధిల్లాలని కోరుకుంటూ 38వ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.